అంటే 33 రోజులు కోర్స్ నేర్చుకుంటే ఇక్కడ ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ కూడా ఉంది అని చెప్పేసి అన్నారు. 33 రోజుల కోర్స్ పూర్తి చేసిన తర్వాత రమేష్ మేకప్ అకాడమీ నుంచి ఒక కొత్త ఆపర్చునిటీ అని చెప్తాను నేను. వాళ్ళు ఇక్కడ నుంచి ఫ్రాంచైజీ తీసుకుంటే ఏమవుతుందంటే మీకు ఆల్రెడీ ఒక బ్రాండ్ అనేది ఉంటుంది. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు జాయిన్ అయితే ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా అవగాహన కల్పిస్తారు. ప్రతి ఉమెన్ కి ఒక అండగా నిలబడింది. అట్ ద సేమ్ టైం రమేష్ మేకప్ అకాడమీ వాళ్ళకి మేము తప్పకుండా సహకరిస్తున్నాం ఈ విషయంలో. సో 100% ఇట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్తాను. అండ్ రమేష్ అకాడమీని ఎందుకు చూస్ చేసుకోవాలి అనేటువంటి దానికి ఏం చెప్తారు? మేకప్ ఇండస్ట్రీ ఎంత పాతదంటే దాన్ని ఈరోజు మనం లేటెస్ట్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాం. దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ ఇండస్ట్రీ. అంటే ఇండస్ట్రీ గురించి ఏం చెప్తారు? కరోనా వచ్చినప్పుడు అన్ని ఇండస్ట్రీలు ఆగిపోయినా సరే ముఖానికి మేకప్ కొట్టుకునే వాళ్ళు ఎవరు ఆగిపోలేదు. భారతదేశంలో ఎక్కువగా స్కోప్ ఉన్న ఇండస్ట్రీ ఈ బ్యూటీ ఇండస్ట్రీ, మేకప్ ఇండస్ట్రీ. వాళ్ళ మార్కెట్లో బ్యూటీ ఇండస్ట్రీకి ఏ విధంగా బెనిఫిట్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి? అండ్ రమేష్ అకాడమీని ఎందుకు చూస్ చేసుకోవాలి అనేటువంటి దానికి ఏం చెప్తారు? నారాజు, ఈ మేకప్ ఇండస్ట్రీ ఎంత పాతదంటే డూ యు నో హూ ఇస్ ద ఫస్ట్ మేకప్ మ్యాన్? ఈ భూమి మీదే మొట్టమొదటి మేకప్ మ్యాన్ ఎవరో తెలుసా? ఐడియా లేదు సార్. నాకు ఈ విషయం తెలిసి అది మేకప్ అని అప్పుడు తెలియలేదు, కానీ విన్నప్పుడు మొట్టమొదటి మేకప్ మ్యాన్ ఈ భూమి మీద రావణాసురుడు. బా, ఎందుకంటే మేకప్ వేసుకొని మారువేషంలో వస్తే మహాసాధ్వి సీత కూడా ఆయన గుర్తుపట్టలేదు రావణాసురుడు అని. అంటే మేకప్ మనిషిని ఎలా మారుస్తుంది అని నాకు ఆశ్చర్యం వేసింది, ఇలా చేయొచ్చా అని. ఆ తర్వాత శ్రీకృష్ణుడు మహావిష్ణువు మోహిని అవతారంలో వచ్చినప్పుడు ఆడవేషం వేస్తే నిజంగా ఆడ మనిషే అని నమ్మి రాక్షసుడు శాపగ్రస్తుడై అతన్ని సంహరించడం జరిగింది. అంటే మేకప్ ఇండస్ట్రీ ఎంత పాతదంటే దాన్ని ఈరోజు మనం లేటెస్ట్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాం. దిస్ ఈజ్ ద ఓల్డెస్ట్ ఇండస్ట్రీ. అయితే ప్రపంచంలో ఫ్యాషన్ ఇండస్ట్రీ, బ్యూటీ ఇండస్ట్రీకి ఉన్న స్కోప్, కరోనా వచ్చినప్పుడు అన్ని ఇండస్ట్రీలు ఆగిపోయినా సరే ముఖానికి మేకప్ కొట్టుకునే వాళ్ళు ఎవరు ఆగిపోలేదు. అంటే క్రంచ్లో ఉన్నప్పుడు కూడా, ఫినాన్షియల్ క్రంచ్లో ఉన్నప్పుడు కూడా ఎన్నో అవకాశాలను చూపించేది మేకప్ ఇండస్ట్రీ. నేను ఎందుకంటున్నానంటే భారతదేశంలో అత్యంత ఎక్కువగా స్కోప్ ఉన్న ఇండస్ట్రీ ఈ బ్యూటీ ఇండస్ట్రీ, మేకప్ ఇండస్ట్రీ. అతి సాధారణమైన మహిళలు కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడేటట్టు ఉపాధి అవకాశాలను కలిగించే ట్రెండ్ సెట్టింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికీ గుర్తుండిపోతారు. అట్లాంటి ట్రెండ్ సెట్టర్ రమేష్ మేకప్ అకాడమీ. కానీ నా చేతిలో ఒక స్కిల్ ఉందంటే అది కాన్ఫిడెన్స్. ఎప్పుడైనా సరే అట్లాంటి ఆత్మవిశ్వాసాన్ని రమేష్ మేకప్ స్టూడియో వాళ్ళు చాలామంది మహిళలకి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి, ఆ స్కిల్ని చేతికిచ్చి, ఎక్కడున్నా సరే రా మెటీరియల్ ఏంటంటే మనిషికి ఉన్న స్కిల్, ఆత్మవిశ్వాసం ఏంటంటే అవతల వాళ్ళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచేంత మేకప్ వేయడమే వాళ్ళకున్న స్పెషల్ కాంపిటెన్సీ. అగైన్ ఇట్లాంటి కాంపిటెన్సీస్ని సెట్ చేసి ఆ రమేష్ స్టూడియో చాలామంది జీవితాల్లో వెలుగు తీసుకొచ్చింది. ఇతరుల ముఖాల్లో మేకప్తో వెలుగు తీసుకొస్తే ఆ ప్రొఫెషన్ను తీసుకున్న వాళ్ళ ముఖాల్లో మేకప్ లేకుండానే వెలుగు తీసుకొచ్చేది రమేష్ స్టూడియో. ప్రియా అని ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి సరదాగా తాను మేకప్ చేసుకుని చూసుకోవడం అలవాటు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత 2-3 మేకప్ చేసుకుని ఫోటోలు పెట్టింది. ఓ రోజు వాళ్ళ ఫ్రెండ్ సిస్టరు మ్యారేజ్ చేసుకుంటుంటే మా సిస్టర్కి మేకప్ చేయొచ్చు కదా అని పిలిచింది. తను భయపడుతూనే చేయగలనా లేదా అని వెళ్ళి చేసింది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఫోటోలు చూసిన అందరూ మేకప్ ఎవరు చేశారు అని అడిగారు. అయితే ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మీరు ఎంటర్ అవుతూనే అద్భుతమైన సక్సెస్ వస్తుందని, వెంటనే సూపర్ బిజినెస్ వస్తుందని చెప్పడానికి లేదు. ఎందుకంటే కొన్నాళ్ళు ప్రియాన్ని పిలిచి కొన్నాళ్ళు పిలవకుండా ఉంటే అప్పుడు అనిపించింది నేను స్కిల్ ప్రొఫెషనల్గా డెవలప్ చేసుకోవాలి అని. అనిపించడంతోనే ఆ అమ్మాయి రమేష్ మేకప్ స్టూడియోలో జాయిన్ అయింది. ఆవిడకి మెల్లిగా కాంపిటీషన్లో పాల్గొనింది. అక్కడి నుంచి 2-3 ఇన్విటేషన్లు, మ్యారేజే కాకుండా బర్త్డేనే కాకుండా కొన్ని కార్పొరేట్ ఈవెంట్స్లో కూడా ఇన్విటేషన్స్ వచ్చాయి. ఇదంతా చేసిన తర్వాత తనకు అనిపించింది నేను ఒక్కదాన్ని ఇట్లాగే ఉండిపోతే కాదు అని, ఎంటర్ప్రెన్యూర్గా మారాలని. షీ స్టార్టెడ్ మేకప్ హర్ ఓన్ బిజినెస్. 2-3 రిక్రూట్ చేసుకుంది. ఇప్పుడు పెద్దగా మారింది. ఇవాళ తన పేరుతో, బ్రాండ్తో ఒక ప్రోడక్ట్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. యాక్చువల్లీ దిస్ ఈజ్ ద స్కోప్ ఆఫ్ మేకప్ ఇండస్ట్రీ. సో అంటే ఇండస్ట్రీ గురించి ఏం చెప్తారు? ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? ఏంటిది?
లాస్ట్ టైంకి రెస్పాన్స్ చాలా స్ట్రాంగ్ వచ్చిందని చెప్తాను. చాలా హెవీగా రెస్పాన్స్ వచ్చింది. లాస్ట్ టైం నేను విజిట్ చేసినప్పుడు రమేష్ మేకప్ అకాడమీలో ఆ కైండ్ ఆఫ్ ఇంట్రడక్షన్ నాది జరిగిన తర్వాత ఆ డీటెయిల్డ్ వీడియో మనం ఏదైతే చేసామో చాలామంది లైక్ లిటరల్గా అప్రిషియేట్ చేశారు. అప్రిషియేట్ చేసిన తర్వాత దాని వైబ్రేషన్స్ ఇప్పుడు కూడా నేను ఫీల్ అవుతున్నాను లిటరల్గా. ఎందుకంటే చాలా మందికి పనికి వచ్చింది. అవును, ఎందుకంటే మనం ఆధార్ కార్డు ఉంటే, బ్యాంక్ అకౌంట్ ఉంటే లోన్ ఫెసిలిటీతో అయినా సరే నిలబడగలుగుతారు. కరెక్ట్. మీరు కూడా సొంతంగా ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని చెప్పేసి చెప్పారు. ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ అన్నమాట. అది తప్పకుండా అందరు చూడమని చెప్తాను మళ్ళీ. సో కొత్తగా చూసేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసమైనా సరే. ఎగ్జాక్ట్లీ. సో లాస్ట్ వీక్ ఏం జరిగిందంటే, లాస్ట్ ఫ్రైడే సాటర్డే ఒక కాన్ఫరెన్స్ జరిగింది మన హైటెక్స్లో. SIWPC అని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక అసోసియేషన్ ఉందన్నమాట, వెడ్డింగ్ ప్లానర్స్ది. సౌత్ ఇండియా వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్. సో ఒక్కొక్కళ్ళతో నేను ఏం చేశానంటే, జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు, వాళ్ళ ప్రెసిడెంట్ ఉన్నారు, వాళ్ళందరితో కలిశాను అనమాట. యాజ్ అ మీడియా పర్సన్గా అందరిని ఇన్వైట్ చేస్తే నేను వెళ్ళా. సో అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, ఇది హైటెక్స్లో ఫస్ట్ టైం జరుగుతున్న ఈవెంట్ అంటే ఇది యాక్చువల్గా 10 years ఓల్డ్ అసోసియేషన్. అయితే వాళ్ళు అక్కడ ఏం చెప్పారంటే, మినిమం 4 కోట్ల నుంచి 50 కోట్ల వర్త్ పెళ్లిళ్ళు వాళ్ళు చేస్తారు. ఆ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ని వాళ్ళు సక్సెస్ఫుల్గా చేశారు. ఈయన ఎవరైతే ఉన్నారో గత 30 ఏళ్ళ నుంచి కొన్ని వేలాది పెళ్లిళ్ళు చేశారట. అసలు ఐ వాజ్ కంప్లీట్లీ జాప్డ్. ఇంత ఉందా అసలు ఇది మార్కెట్లో? మరి బ్యూటీషియన్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీలో స్టేక్ ఎంత ఉంటుంది సార్, ఎంత షేర్ ఉంటుంది మీ వెడ్డింగ్ ప్లానింగ్లో అంటే, అసలు వెడ్డింగ్కి ముందు వెడ్డింగ్ అయిపోయేంత వరకు మేకప్ లేనిది ఒక్క పని కాదు సార్ అన్నాడు ఆయన. సార్ ఇది ఎలా చెప్తున్నారు ఈ మాట అంటే, నేను చూసి చేసి ముసలన్ అయిపోయానండి, నాకు తెలుసు మేకప్ ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది. అన్ని కోట్లలో ఒక పెద్ద బడ్జెట్ ఆఫ్ కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఓన్లీ మేకప్కి ఖర్చు చేస్తారంట. సో ఆయన చెప్తుంటే ఇట్ వాజ్ లైక్ ఎంకరేజింగ్ అండ్ వెరీ మోటివేటింగ్. అదే విషయం నేను మీతో షేర్ చేస్తున్నాను ఇవాళ. సో ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ రోజున 26 జూన్కి ఏదైతే మన బ్యాచ్ స్టార్ట్ అవుతుందో విజయవాడలో, ముఖ్యంగా వాళ్ళకి ఇది ముఖ్యమైన ఒక అనౌన్స్మెంట్ నేను చేయబోతున్నాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, మీరు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడే ఆర్ స్టార్ట్ చేసే ముందే ఈ 2 పనులు చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీ బిజినెస్కి కావాల్సింది ఒక వైబుల్ DPR. నేను చెప్పాను కూడా. సో చాలామంది ఏంటంటే అడిగారు నాకు, అసలు ఆ DPR ఎలిమెంట్స్ ఏముంటాయో, లోన్ కోసం మనం ఎలా వెళ్ళాలి. ఎందుకంటే SBIలో ప్రత్యేకంగా జస్ట్ మొన్న ఒక అప్డేట్ ఏమొచ్చిందంటే, విమెన్ కోసం ఏదైతే లోన్స్ ఇస్తున్నారో అందులో సబ్సిడీ ఇంతకుముందు 20 to 30% ఉండేది. ఇప్పుడు అది పెంచేసి కాస్త 70% చేశారు. అంటే 10 లక్షల లోన్ కాస్త తీసుకుంటే 7 lakhs మీకు సబ్సిడీ కిందకి వెళ్ళిపోతుంది. ఓన్లీ 3 lakhs కట్టాల్సి వస్తుంది. దట్ ఈస్ ద మెజారిటీ ఓన్లీ ఫర్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోసం మాత్రమే ఉంది అది. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మన రమేష్ మేకప్ అకాడమీలో, దే ఆర్ గెటింగ్ గ్రూమ్డ్. వాళ్ళకి ఆ గ్రూమింగ్ జస్ట్ నాట్ ఓన్లీ ఆ కైండ్ ఆఫ్ టాక్టిక్స్ కానివ్వండి, టెక్నికల్ విషయాలు కానివ్వండి, అదే కాకుండా లోన్స్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, లోన్స్ కోసం ఎలా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి అన్న విషయం కూడా ఇక్కడ నేర్పిస్తున్నారు. కాబట్టి ఇది ఒక ఎక్స్క్లూజివ్ మేకప్ స్టూడియో నుంచి ఎవరైనా స్టూడెంట్స్ లోన్ మీద నాలెడ్జ్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అయితే అవగాహన కల్పిస్తారా? ఎలా దొరుకుతుంది ఏంటి అనేది? 33 రోజులు కోర్స్ నేర్చుకుంటే ఇక్కడ ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ కూడా ఉంది అని చెప్పేసి అన్నారు. దట్స్ వెరీ ఇంపార్టెంట్ విషయం అండి. ఎందుకంటే 33 రోజుల కోర్స్ పూర్తి చేసిన తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, రమేష్ మేకప్ అకాడమీ నుంచి ఒక కొత్త ఆపర్చునిటీ అని చెప్తాను నేను. వాళ్ళు ఇక్కడ నుంచి ఫ్రాంచైజీ తీసుకుంటే ఏమవుతుందంటే, మీకు ఆల్రెడీ ఒక బ్రాండ్ అనేది ఉంటుంది. వాళ్ళతో పాటు మీరు వెళ్తే ఏమవుతుందంటే, మీకు లోన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఒకటి. రెండోది వచ్చేసేసి, మీరు ఎక్కడైతే ఎంతైతే ఉత్తీర్ణులు అవుతారంటే, ఇఫ్ యూ బికమ్ అ మెరిట్ స్టూడెంట్, అలాంటి మెరిట్ స్టూడెంట్స్కి ఇంకా బ్యాంక్స్ పరిగెత్తుకుంటూ మరి వస్తారు, మీకు అలాంటి కైండ్ ఆఫ్ అవకాశాలు కల్పిస్తారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా మాట్లాడిన బ్యాంక్ మేనేజర్ ఏం చెప్పారంటే, అవసరమైతే వాళ్ళ బ్యాంక్ మేనేజర్ పర్సన్ని కూడా ఇక్కడ పంపించేసేసి అలాంటి లోన్ ఫెసిలిటీ కలిగించే డీటెయిల్స్, లోన్ ఫార్మ్స్ అన్ని కూడా ఇక్కడే తీసుకొచ్చి ఇస్తారని కూడా చెప్పారు. ఇది ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ రమేష్ మేకప్ అకాడమీ కోసం మాత్రమే. లోన్ కోసం కావాల్సిన ప్రాసెసింగ్ మేనేజర్స్ కానివ్వండి, క్రెడిట్ మేనేజర్ కానివ్వండి, అప్పటిదప్పుడే మీకు లోన్ వస్తుందా, ఎంత వస్తుంది, దానికోసం ఎలిజిబిలిటీ ఎంత ఉంటుంది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ సబ్మిట్ చేస్తారు. సో మీరు జూన్ 26 నుంచి స్టార్ట్ అయ్యేటువంటి బ్యాచ్, విజయవాడలో స్టార్ట్ అయ్యే బ్యాచ్కి మీరు జాయిన్ అయితే ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో
వాటి మీద కూడా అవగాహన కల్పిస్తారు. మీకు నేను నాతో పాటు నా టీం పూర్తి సహాయం అందజేస్తాను. ఎందుకంటే ప్రతి ఉమెన్కి ఒక అండగా నిలబడింది అట్ ద సేమ్ టైం రమేష్ మేకప్ అకాడమీ వాళ్ళకి మేము తప్పకుండా సహకరిస్తున్నాం ఈ విషయంలో. సో 100% ఇట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్తాను. ఇలాంటి అవకాశాన్ని వదులుకోకండి. మళ్ళీ వస్తుందని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటే టైం అనేది వృధా అయిపోతుంది. ఎస్, జూలై 1 నుంచి అయితే హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది, జూన్ 26 నుంచి అయితే విజయవాడలో స్టార్ట్ అవుతుంది. అండ్ ఫ్రాంచైజ్ ఫెసిలిటీ కూడా ఉంది. అయితే 33 రోజుల కోర్స్ ఎవరైతే పూర్తి చేసుకుని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అది ఇక్కడ రమేష్ గారు మీకు డీటెయిల్గా చెప్తారు. అదే కదా సార్? ఎస్, సో అబ్సల్యూట్లీ. అదే ప్రత్యేకత ఇక్కడ. స్టూడెంట్స్కే ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి 33 రోజులు కోర్స్ పూర్తి చేసి మీ సొంత జిల్లాలోనే అండ్ మీ సిటీస్లోనే మీకై మీరు బిజినెస్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి కూడా ఈ బ్యాచ్ నుంచి అంటే ఎక్స్క్లూజివ్ బ్యాచ్ వాళ్ళు అందించబోతున్నారు. జూన్ 26 విజయవాడ అండ్ జూలై 1 నుంచి హైదరాబాద్లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఎక్స్క్లూజివ్ అందివ్వబోతున్నారు. ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ కూడా. కరెక్ట్. సో దాని మీద మీ అవగాహన కూడా ఉంటుంది తప్పకుండా. సో మీలాంటి వాళ్ళు దీని మీద వచ్చి మాట్లాడే అవగాహన కల్పించడం వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ ఎందుకు రమేష్ అకాడమీ అని అంటే వాళ్ళు ఇక్కడ లోన్ ఫెసిలిటీకి సంబంధించినటువంటి అవగాహన కల్పిస్తున్నారు, ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ ఇస్తున్నారు. 33 రోజుల కోర్సు పూర్తి చేసుకుంటే అండ్ మీలాంటి ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అండ్ కాస్మెటాలజీని కూడా యాడ్ చేయడం జరిగింది. మీరు కూడా మంచిగా ఇవాళ ఎంత గ్రో అవుతోంది అనేటువంటి దానికి మీ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాగరాజ్.